పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. వేలాది మంది పేద మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఫీజులు చెల్లించలేక చదువులు ఆగిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆర్ కృష్ణయ్య కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ ను సరిగా రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల పెట్టించుకున్నాం. ఈ 18 సంవత్సరాలు సాపిగా జరిగింది. అడుగున దీనికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ స్కీమ్ కొనసాగించుకుంటూ వచ్చింది. చేశారు, ఇంకా ఎక్కువ చేశాడు, మంచిగా చేశాడు. ఆ తర్వాత ఇవే కాకుండా గురుకులాలు, మైనార్టీ గురుకులాలు పెట్టి బీసీకి పెట్టకపోతే 3-4 ధర్నాలు చేయండి. పిలిచి కృష్ణ నేను బీసీలకు ఇంకా ఎక్కిస్తాను 119 2 సార్లు 240 ఇచ్చాడు. అంతేకాదు మళ్ళొక సంవత్సరంలో 50 ఇచ్చాడు. డిగ్రీ కాలేజీలు ఇచ్చాడు, లా కాలేజీలు ఇచ్చాడు. గురుకుల సిస్టమ్ లోపల విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి బీసీలకు మేలు చేశాడు. రేవంత్ రెడ్డి రాకముందే ప్లాన్ వేసుకున్నట్టున్నాడు. అరే ఈ బీసీ నా కొడుకులు బాగా చదువుతున్నారు, వీళ్ళు ఎక్కువ ఎగురుతున్నారు, నేను అధికారంలోకి వస్తే ఈ కత్తెర పెడతాను ఎప్పుడో ప్లాన్ ముందు చూపుతో డిజైన్ చేసుకున్నట్టు. ఫీజు రీయింబర్స్మెంట్ ను